ఏ శివ ఎట్లా ఏది అయితే ఈ స్థలం పేరు బంసీవట్. ఎందుకంటే లోపల భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలగదని మనం ఇక్కడ కూర్చుంటున్నాం. సో మనము లోపల అడుగుపెట్టే ఇక్కడ ముందు ఏ ప్రాంతంలో ఏ ప్రదేశం అడుగుపెడుతున్నామో దాని విషయం తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండి మనం అడుగుపెట్టగలుగుతాం. అయితే ఇందాక మనం వెళ్ళిన స్థలము మనం శివుని దర్శనం చేసుకున్నాం. సో ప్రొద్దునస్తే మనకు శివలింగం అనిపిస్తుంది, అభిషేకాలు చేయొచ్చు, పూజ అన్నీ చేసుకోవచ్చు. కానీ సాయంత్రం వచ్చిన తర్వాత మనకు కనిపించే దర్శనము అది శివుని ఒక అద్భుతమైన స్వరూపం, రాజరాజేశ్వరుడు. ఇక్కడ ఏరుకున్నాడు రాజరాజేశ్వరుడు, ఇక్కడ ఒక గోపీ రూపంలో ఉన్నాడు. మీరు చక్కగా గమనిస్తే మొత్తం పెద్ద లంగా ఉంది, దుప్పట్ట ఉంది, ముక్క పుల్లలు ఉన్నాయి. ఇంక ఈరోజు సవరాలు వేయలేరు, రెండు పొడి కూడా సవరాలు ఉంటాయి. బొట్టు పిల్లలు అన్నీ చాలా చూసినట్టు దగ్గరికి వెళ్తే ఉత్సవం అమ్మాయి. ఇప్పుడు మహాదేవుడు శివుడు రాజరాజేశ్వరుడు ఇక్కడ గోపి అవతారం ఎత్తున్నాడు. ఇది బృందావనం. నిన్న ట్రైన్ సాయంత్రం చెప్పాను, బృందావనంది భావం తెలుసుకోవాలంటే, ఇక బృందావనంది అనుగ్రహం పొందాలంటే మనం బృందావనంది భావం తెలుసుకోవాల్సింది. ఇంకా బృందావనం భావం తెలుసుకొని మనము ఆ భావంకి అనుకూలంగా సెట్ కావాల్సింది. నేను చెప్పాను కదా, సంసారంలో కూడా ఒక అమ్మాయి అత్తగారింటికి వెళ్తే ఆ ఇంటి వాతావరణం అనుకూలంగా సెట్ కావాల్సింది. లేకపోతే తాపకు మా తల్లిగారింటి కలిసి ఉండే, మా అమ్మ ఇట్లు ఉండే, మేము ఇంటి తింటుంటే మేము అది చెప్తుండే అదే పాట అడిగిందనుకో, అలా ఏమి ఇస్తారు? ఓ తల్లిగారింటికి అంటారు. అవును కదా. మనం ఒక దేశం వెళ్తున్నామంటే ఆ దేశం సంబంధించిన కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దానికి అనుకూలంగా మనం సెట్ కావాల్సింది. నేను ఉదాహరణ ఇచ్చిన సాయంత్రం దుబాయ్కి వెళ్తామంటే, అమెరికా వెళ్తామంటే అక్కడ డ్రైవింగ్ చేసుడు, అక్కడ రైట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, మనక్కడ అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, మనక్కడ రైట్ ఉంటుంది. నువ్వు ఇక్కడ డ్రైవింగ్ చేసేవాడు అక్కడికి వెళ్ళి నేను అట్లా డ్రైవింగ్ చేస్తా, నేను రైట్ హ్యాండ్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తా అంటే వాళ్ళు ఇస్తారు వీసా మీద స్టాంప్ కొట్టించి పంపిస్తారు ఇంటికి. సో మనము ఏ దేశంకి వెళ్తామో ఆ దేశం అనుకూలంగా తనను సెట్ చేసుకోవాల్సింది. ఆ ప్రదేశంని మనకు అనుకూలంగా సెట్ చేసే ప్రయత్నం చేయడం సాధ్యం కాదు అది. సో అదేవిధంగా బృందావనంది భావము తెలుసుకొని ఆ భావంకి అనుకూలంగా దాన్ని అనుసరించి మనం మన భావాన్ని సెట్ చేసుకోవాల్సింది. ఇంకా బృందావనంది భావం ఏముంది? నేను సాయంత్రం చెప్పాను నిన్న, బృందావనం కేవలం ఒక స్థలం కాదు, కేవలం స్థలం మాత్రమే కాదు. బృందావనం అంటే ఒక భావం ఉంది. ఏంటి భావము? ఆ భావం అంటే ఆ భావములో భగవంతుడు ఇక్కడ బృందావనం అవతరించినప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవాది దేవుడు, ముక్కోటి దేవతలు ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం చుట్టూ తిరిగి తన ఆదేశం కోసం, తన సూచనల కోసం ఎదురు చూస్తుంటారు. అన్నిటికీ ప్రభావం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అన్ని ఆధ్యాత్మిక జగతాలు, అన్ని భౌతిక జగతాలు మూలం తననే, సమస్తం తన నుండి సృష్టిస్తుంది. కానీ ఆ వ్యక్తి ఈ బృందావనం వచ్చాకి ఏం చేస్తుండు? మర్చిపోతుండు. ఏం మర్చిపోతుండు? తను దేవాది దేవుడు అనే విషయం మర్చిపోతుంది. మొత్తం ప్రపంచాన్ని నియంత్రించేవాడు తన ఒక్క సంకల్పంతో, ఒక్క కోరికతోని ప్రపంచం కింద మీద అయిపోతుంది, కేవలం కోరిక మాత్రంతో. ఆ భగవంతుడు అంత సర్వశక్తి సంపన్నుడు అన్నీ మర్చిపోయి ఏమిస్తుడు ఇక్కడ భక్తుల చేత తను అప్పగించుకొని వాళ్ళు ఆట ఆడించినట్టు ఆడుతుంది. ఇది బృందావనం, ఇది బృందావనంది భావం. కనుకనే బృందావనంది లాభం పొందాలంటే, బృందావన అనుగ్రహం పొందాలంటే మనం కూడా మనకి ఎన్నో గుర్తింపులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి. యూ హ్యావ్ టు గివ్ అప్ దాట్. అవన్నీ మర్చిపోవాల్సింది. ఇంకా ఒక్కటే గుర్తింపుకు రావాల్సింది. ఏంది? నేను కృష్ణుని యొక్క దాసుని. అదే మన నిజమైన గుర్తింపు, అదే మన శాశ్వతమైన గుర్తింపు.
ఆ గుర్తింపుకు మనం రాకపోతే, ఆ గుర్తింపును అనుసరించి దానికి అనుకూలంగా మనం వ్యవహారం చేయకపోతే బృందావనంలో ఉండలేదు, బృందావన అనుగ్రహం రాదు. సో మన నిజ స్వరూపం ఏముందో ఆ స్వరూపం అనుసరించి మన వ్యవహారం ఉండాల్సింది, మన భావం ఉండాల్సింది. ఎందుకంటే భగవంతుడు కూడా తన ఆ భావాన్ని అనుకరిస్తుంది. భగవంతుడు మర్చిపోతుంది దేవతని. కనుకనే గోపికలు చెప్తున్నారు, కృష్ణ నీకు ఒక దోషుడు మజ్జిగిస్తాము, మా కోసము నృత్యం చేయి, డ్యాన్స్ చేయి. మొత్తం ప్రపంచంని నటించేవాడు, ప్రపంచంని ఎగిరిపిస్తుండు, అవులేదా? ప్రపంచం నాటాడిస్తుండు. కానీ తన భక్తుల చేత ఆటాడుతుంది. బృందావనంలో కృష్ణుడు ప్రతిరోజు ఒక అసురు చంపిస్తుంది. కానీ ఏ అసురుని చంపేటప్పుడు కూడా కృష్ణుడు తన ఆకారంని, తన రూపంని మార్చుకోలేడు, పెంచలేడు, తగ్గలేడు. అదే స్వరూపం చంపేసింది. ఎందుకు? కొంచెం కూడా తన స్వరూపం మార్చుకుంటే, తన చతుర్భుజం రూపం ప్రకటిస్తే, తన రూపాన్ని పెంచుకొని తగ్గిస్తే, తన ఐశ్వర్యం, తన వైభవాన్ని ప్రకటిస్తే, యశోదమాత కానీ, గోపాలు కానీ, గోపికలు కానీ ఏం ఇస్తారు? వాళ్ళు కృష్ణుని పూజించి ఉత్సాహిస్తారు. ధూపం దీపం నైవేద్యం బట్టి ఆరాధిస్తారు. ఇక ఎవరు కృష్ణుని మందలించరు, ఎవరు కృష్ణునితో ఆట పెట్టరు. ఇక యశోదమాత కట్టె పట్టుకొని కృష్ణుని కొట్టడానికి కాదని కదా ఏమిస్తుంది, గర్భంలో కూర్చుని. ఇక కృష్ణుడు అంటుడు, వైకుంఠంలో గోలోకం జరుగుతుంది, ఇవన్నీ తినవు, నాకు కావాల్సింది ప్రేమ. ఒక్క సిద్ధాంతం తెలుసుకోరు జీవితంలో, నాకు ప్రేమ కావాలన్నా పొజిషన్ కావాలన్నా. మొత్తం ప్రపంచం పొజిషన్ కోసం పరితపిస్తుంది, పొజిషన్ కోసం తనలాడుతున్న పొజిషన్లు కావాలి. కానీ ఆ పొజిషన్లు పొందే ప్రయత్నంలో సంబంధాలు పాడు చేసుకుంటారు, సంబంధాలు లేకుండా అయిపోతుంది. ఎందుకు? తన పొజిషన్ కోసం. కానీ మనం ఆలోచించాల్సింది, పొజిషన్ గొప్పదా, సంబంధం గొప్పదా? సో కనుకనే ఆ సంబంధం కోసము కృష్ణుడు తన పొజిషన్ మర్చిపోతుంది. ఎందుకంటే కృష్ణుడు దేవాదేవులా ప్రకటిస్తే భక్తులు సంబంధం చేసుకోరాదు, సంబంధం లేకపోతే ప్రేమ రాదు, ప్రేమ లేకపోతే ఏముంది జీవితంలో. మీకు ఎవరన్నా 50 రకాల వంటకాలు తయారు చేయొచ్చు, తినకి రమ్మనొచ్చు, కానీ ఇక పాటు తినంటే తింటావా? ఎంత మంచి రుచుకొని వండుకుంటాం, కానీ అందులో ప్రేమ కొద్ది అడ్డి అయిపోతే, ప్రేమ కొద్ది అడ్డించడండి, ప్రేమ కొద్ది మాట్లాడకపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీ పైకి ఎవరన్నా దగ్గర వచ్చి ప్రభుజీ హరే కృష్ణ అంటే నేను అటువైపు చూస్తే ఆలోచన పరిస్థితి ఏందో. మీరు హరే కృష్ణ నేను అటువైపు చూస్తే హరే కృష్ణ అంటే ఎట్లా అనిపిస్తుంది? గుండె పగిలిపోతుంది, ముక్కలు ముక్కలు అవుతుంది. ఒక మాటతోని. కనుకనే ప్రపంచంలో వస్తు విషయం ముఖ్యం కాదు, వస్తు విషయాలు ఉంటాయి పోతాయి, పొజిషన్లు ఉంటాయి పోతాయి. జీవితంలో ఉండేది ఏంటి? చివరికి సంబంధం. ఎటువంటి సంబంధము? ప్రేమ సంబంధం. కనుకనే కృష్ణుడు నేర్పుతుంది. కృష్ణుడు బృందావనంలో ఏం నేర్పుతుండు? ప్రేమ ముఖ్యమైనది. కనుకని ఎటువంటి స్థలం ఇది? ఇది ప్రేమ పొందే, ప్రేమ పంచే, ఇంకా ప్రేమను ఆస్వాదించే స్థలం. కనుకని ఆ కృష్ణుడు కూడా శ్రీ చైతన్య మహాప్రభు అవతరిస్తే ఎందుకోసం? కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు అవతరించే కారణం ఏమిటి? ఎందుకంటే కృష్ణుడు అంటుండు, నా అందులో ఏముంది అట్లా? నా అందం ఏంటి, నా సౌందర్యం ఏంటి, నా వైభవం ఏంటి, నా శక్తి ఏంటి? ఏం చూసి గోపికలు ఇంత పిచ్చి లేపుతుంది? ఏం చూసి ఇంత ఆకర్షపడుతుంది? నా కోసం వాళ్ళు ఇంత పిచ్చి ఎందుకు లేపుతుంది? వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకొని నా వెనుక ఎందుకు వచ్చేస్తుంది? నా అందులో ఏముంది? అది ఏం ఆస్వాదిస్తుంది? అది నాకు ఆస్వాదించడం. అంటే దేవాదేవుడు అతనికి తెలియని విషయం లేదు, కానీ ఏం తెలుసుకోలేకపోతుండు? ప్రేమను తెలుసుకోలేకపోతుంది. సో కనుకని ఆ ప్రేమను తెలుసుకోవడానికి, ఇంకా తెలుసుకొని ఆస్వాదించి దాన్ని పంచడానికి, 3 తెలుసుకోవడము, ఆస్వాదించడు, పంచడానికి. ఆ కృష్ణుడు కూడా శ్రీ చైతన్య మహాప్రభు
ఈ కలియుగంలో అవతరిస్తుండు. ఇంకా ప్రేమ ఎట్లా ఆస్వాదిస్తుండు, ఎట్లా మలుస్తుండు? ఏ రూపంలో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కేవలం ఒక మంత్రం కాదు. ఈ మంత్రంలో కృష్ణ ప్రేమ నిండి, ఈ మంత్రం చెప్పిస్తే ఏమవుతుంది? హృదయంలోకి వెళ్ళే కల్మషాలు తొలగిపోయి ఆ కృష్ణుని పట్ల ప్రేమ ఉద్భవిస్తుంది. ఇది మంత్రం. ఈ మంత్రంలో మనము కృష్ణునితో సేవని విన్నపం చేస్తుంది. ఓ కృష్ణ, ఓ రాధారాణి, నాకు ఆ కృష్ణుని సేవలో నియుక్తులు చేయని మనము రాధారాణితో విన్నపం చేస్తున్నాం. ఇది మంత్రం అర్థం. మంత్రం అర్థం ఏముంది? ఓ రాధారాణి, నాకు ఆ సర్వాకర్షకుడైన కృష్ణుడు ఆ మనసుకు ఆనందం, మనసుకు రమించే రాముని యొక్క సేవలో నియుక్తులు. ఇది హరే కృష్ణ మంత్రం అర్థం. ఎందుకంటే సేవలనే ఆనందం ఉంది, పెట్టుట్లో ఆనందం ఉంది, తినుట్లో కాదు. ఎవరైతే తినుట్లో ఆనందం అనుకుంటారో ఠీక్ ఓ పని చేద్దాం. దర్శనం క్లోజ్ అవుతుంది, మనం దర్శనం చేసుకొని మళ్ళీ గొప్ప దర్శనం క్లోజ్ మనం కూర్చుంటాం, చక్కనే కూర్చొని మనం కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ఈ బృందావని భావం అంటే ఏంటి? ఇది ప్రేమను పొందే భావం, ప్రేమను ఆస్వాదించే భావం, ఇంకా ప్రేమను పంచే భావం. కానీ ఆ ప్రేమ ఆస్వాదించుట్ల పెద్ద ఆటంకం ఏముంది? సంబంధాలు. సంబంధం లేకపోతే ప్రేమ కాదు. ఇక సంబంధంకి ఆటంకం ఏముంది? పొజిషన్లు. ప్రేమకు ఆటంకం సంబంధం, సంబంధంకి ఆటంకము పొజిషన్. సో కనుకనే పొజిషన్ వదిలిపెడితే సంబంధం అవుతుంది, సంబంధం అయితే ప్రేమ ఆస్వాదించవచ్చు. కనుకనే కృష్ణుడు కూడా ప్రేమను ఆస్వాదించడానికి ఇక్కడ మర్చిపోతుంది. నేను కృష్ణుణ్ణి, నేను దేవాది దేవుడు. ఆలోచించుంది. యశోద మాత కృష్ణుని వెనుక వ్యక్తం పట్టుకొని పరిగెత్తుకుని వస్తుంది. ఆ చక్కెర ఒకరు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో కృష్ణుడు తన విశ్వరూపం చూపించినట్టు, అర్జున్ చూపించినట్టు, యశోద మాత బెత్తం చక్కెర కట్టిన వారేసి, కర్రనక వారేసి పారిపోతుంది. అసలు హరిదేంద్రు అని. కానీ ఏం చేస్తుండు? ఆ విశ్వరూపం చూపించట్లేదు, ఏడుతుంది. తన రెండు చిన్న చిన్న చేతులతో కరకమలాలతో ఏడుస్తుంది, కళ్ళను నమ్ముకుంటుంది, ఏడుతుంది, భయపడి పారిపోతుంది. ఆ కంటికి నీళ్ళు అడుతున్నాయి. ఆ నీళ్ళు కంటికి నీళ్ళు వచ్చి ఆ కర్రె కాటికలు కలిసి ఆ తెల్ల నీళ్ళు కర్రెగా అయ్యి ఆ ఎర్రటి చెప్పుల మీద అడుతున్నాయి. కానీ నటిస్తలేడు, నిజంగా ఎడుతుంది. కృష్ణ. ఆ మొత్తం దామోదర్ లీల మనం ఎల్లుండి వెళ్దాం. ఎక్కడ యశోదమాత కృష్ణుని కట్టిపెట్టింది గోకులంకి. మొత్తం దామోదరులు అయిన తర్వాత ఆ రెండు వృక్షాలు పడిపోయినాయి, అట్లా పడి ఉన్నాయి. అలా కృష్ణుడిలో కూర్చున్నాడు, ఇంకా చక్కెరలు కట్టుబడి ఉన్నాడు. మొత్తం ప్రపంచాన్ని తన మాయాశక్తితో బంధించేవాడు, మొత్తం ప్రపంచాన్ని తన మాయాశక్తితో బంధించి పెట్టేవాడు. తననే చక్కెరలు కట్టుబడి ఉన్నాడు, బంధించాడు. దేంతోది? తన తల్లిది ఒక విశుద్ధ ప్రేమ. అది తాగల రేది, అది ప్రేమ. అప్పుడు బలరాముడు వచ్చాడు. బలరాముడు వచ్చి, అరే తమ్మ ఏమైంది పరిస్థితి, ఇట్లా ఎవరి చేసి ఉంటుంది? మమ్మీ నన్ను అమ్మ నన్ను వడ్డీ పెట్టినాను. బలరాం కోపం వచ్చింది. ఆ కోపంలో ఇక బలరాం ఎప్పుడు కోపం ఆవేశం ఉంటుంది. ఆ కోపంలో లోపలికి ఇంటికి వెళ్ళాడు. అమ్మ యశోద, నువ్వేం చేసినావు తెలుసా? ఏం చేసినావు? తమ్ముడిని కట్టిపెట్టినావు. తమ్ముడు అంటే ఎవరు తెలుసా నీకు? ఎవరుకుంటున్నావు తమ్ముడిని? అన్ని అవతారాలకు మూలం అతడే. వరావతారం ఎత్తి సముద్ర గర్భంలోకి వెళ్ళే పృథ్వీని పైకి తీసుకొచ్చిండు. కూర్మావతారం ఎత్తి తన వీపు మీద మందార పర్వతాన్ని పెట్టుకొని సముద్రం చిలిపించిండు. మత్స్యావతారం ఎత్తి మొత్తము ప్రపంచము ప్రళయనప్పుడు అలా సప్త ఋషులను తనే పెట్టుకొని అసలు ప్రళయ సాగరం దాటిపించిండు. నరసింహస్వామి మొత్తం హిరణ్యం క్షీరపరేషన్. ఏమనుకో తమ్ముడిని? అన్ని అవతారాలు తను ఉద్భవిస్తున్నాయి. నిజం అవునా? అవునా? ఇంకా ఇంకేమన్నా మరి నువ్వెవరురా? ఉంటుంది నువ్వెవరు? నేను బలరాముణ్ణి, నేను అనంతశేషుణ్ణి, సమస్త బ్రహ్మాండాలు నా తల మీద ఉన్నాయి.
నేను కొంచెం ఇట్లా అంటే మొత్తం బ్రహ్మలు కలిపితాయి, నీళ్ళెంత లెక్క, నీళ్ళేంత లెక్క. అవునా? యశోద మాత చేతిలో కట్టె పట్టింది. కట్టె ఏముంది, అన్ని అవతారు నా ఇంట్లో ఉన్నాయా, అన్నాక దాంట్లో చని కట్టె పట్టుకొని ఇట్లా నీ అవతల చూపెడతాను అనేసరికి బలరాముడు ఆ కట్టె భయానికి ఉరికి భయపోయి పాడుతుంది. అన్ని అవతారాలు ఇక్కడ వచ్చిందా, చూపెడతా నీ అవతారు, మీ అవతారు. ఏం ప్రభావం ఇది? ప్రేమ ప్రభావం. ఇంగ్లీష్ అంటారు కదా, లవ్ ఈజ్ బ్లైండ్. ఏమంటారు? లవ్ ఈజ్ బ్లైండ్. కానీ అది అంటారు కదా, అది ఫల్తు విషయం, అది భౌతికంగా. దాని నిజం స్వరూపం ఏంటి వాక్యంది? దాని నిజమైన అర్థమైంది. ప్రేమ ఏం చూడది? ప్రేమ దేని గుడ్డి? ప్రేమ పొజిషన్లో గుడ్డి. ప్రేమ పొజిషన్లో గుడ్డి. కనుకనే ఈ స్థలం అటువంటి, ఈ స్థలంలో ఈ ప్రపంచంకి చెందిన పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. ఈ స్థలంకి రావాలని మనం కూర్చున్నాం. మన ఏమడుతుంది, మనం వచ్చి కూర్చున్నాము. కానీ ఇక్కడ ఈ స్థలంకి రావడానికి మనం ఏం చేసినాం? ఒక 8-10 వేలు 15 వేలు ఖర్చు పెట్టున్నాం అంతే, టికెట్ కోసం, యాత్ర కోసం. దాంతో ఇంకేం ఖర్చు పెట్టాం? కానీ ఈ స్థలం మనం ఎక్కడైతే కూర్చున్నామో ఈ స్థలంకి రావడానికి, ఈ బృందావనం అడుగుపెట్టేదానికి, ఈ భౌతిక జగతంకి చెందిన గొప్పమైన వ్యక్తి ఎవరు? శివుడు. ఈ భౌతిక సంసారంకి అందరికీ గొప్ప వ్యక్తి ఎవరు? శివుడు, మహాదేవుడు. అతడు ఈ స్థలంకి రావాలనుకుంటున్నాడు. అనుమతి లేదు, రారాదు. ఎందుకు? శివునికి ఒక అహంకారం, పురుషునికి అహంకారంతో ఇట్లా పురుషుడు ఇట్లా సాగించుకోవాలి. పురుష అంటే కేవలం ఒక పురుషుని ఆకారం కాదు. పురుష అంటే ఏంటి? డామినేటింగ్ మెంటాలిటీ, ఒకళ్ళ మీద సాగించుకునే మెంటాలిటీ పురుష అంటే. ఇక పురుషుడు ఎప్పుడు ఏమిస్తుంటాడు? సాగించుకుంటాడు. నేను అనుకున్నది జరగాల, నా మాట పాడాల. ఇది పురుష మెంటాలిటీ. ఆ భావం ఉంటే బృందావనంలో అడుగులేదు, అడుగుట్రా, దెర్ ఇస్ నో ప్లేస్. కనుకనే శరత్ పౌర్ణిమ రాత్రి, మన కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, కార్తీక పుణ్యం కంటే వచ్చి ముందు పుణ్యం, అది శరత్ పౌర్ణిమ. ఆ పౌర్ణిమ రాత్రి, నడి రాత్రి కృష్ణుడు ఈ వృక్షం, ఇవన్నీ కల్పవృక్షాలు, 5000 సంవత్సరాలు పాత వృక్షాలు ఇవన్నీ. ఆ కల్పవృక్షాల కింద మనం కూర్చున్నాం. కల్పవృక్షాలు అంటే ఏంటి? అవి ముంగడికి వచ్చి మనం ఏది కోరుకున్నా పూర్తయితే ఆ వృక్షాలు. సో ఈ వృక్షం కిందకి వచ్చి కృష్ణుడు నది రాత్రి ఏమిషుడు వంశీ తన ఫుల్ అండ్ గ్రోవింగ్ వాయించింది. కనుక వృక్షం పేరు వంశీ వట్. ఆ ఫుల్ అండ్ గ్రోవి వాయించడానికి కృష్ణుని ఫుల్ అండ్ గ్రోవి నుండి శబ్దం బయటకు వెళ్తే తన గుండెలకి వెళ్ళే శబ్దము తన నోటికి వస్తుంది, నోటికి వెళ్ళి ఆ ఫుల్ అండ్ గ్రోవిలా పోతుంది, అలాగే బయటపడేసరికి ఆ శబ్దము గోపికల చెవుల పడేసరికి ఒక రకమైన పిచ్చిలేస్తుంది. అప్పుడు ఇక ఇంకో ఏ ఆలోచన ఉండదు, ఎటువంటి ఆలోచన ఉండదు. ఇప్పుడు ఆలోచన ఒక్కటి, ఈ శబ్దం ఎక్కడికి వస్తుందో అమ్మలు కొంచెం మీరు దారిస్తే మళ్ళీ పూజారిలో ఆ శబ్దం ఎక్కడికి వస్తుందో అక్కడికి చేరుకోవాలి. దీని తప్ప ఇంకో ఆలోచన ఉండదు, దీని తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఆ స్థితికి గోపికలు చేరు. ఇప్పుడు మనకి ఈ విషయం అర్థం కాదు. ఇప్పుడు దాన్ని అర్థం చెప్పాలంటే ఒకటి మీకు ఒక తుచ్చమైన ఉదాహరణ ఇస్తాను. తుచ్చమైన ఉదాహరణ అంటే చెప్పదు నేను చెప్తున్నా కదా, దాన్ని అదైతే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనందరికీ అనుభవం ఉంది అటువంటి పరిస్థితి, మనందరికీ ఒక పరిస్థితి అనుభవం ఉంది.
ఈ కడవ నా గుడి కూడా అన్నది అనుకోండి ఉంది ఎక్స్పీరియన్స్ కొంచెం మెల్లగా వాళ్ళకి ఎట్లంటది చుచ్చు అంటుంది దాని తర్వాత కొంచెం పలుకుడు చాలు ఎత్తుంది అది కూడా వినకపోతే లాస్ట్కి వెళ్తుంది కీకిలు ఎత్తుంది ఇక కీకిలు వేసినప్పుడు ఆ కడుపు కీకిలు వేసినప్పుడు డౌన్లోడింగ్ చేయాలనిపించినప్పుడు అటువంటి సమయంలో ఎవరు నచ్చి అనని ఇగో మీ బిజినెస్ చేద్దామా ఒక పెద్ద వెంచర్ ఉంది రిజిస్ట్రేషన్ ఉంది 10 కోట్ల లాభం ఉంది కొంచెం సంతకం పెడతా సంతకం పెడతాం అప్పుడంటావు ఇంపార్టెంట్ పని ఉంది డౌన్లోడింగ్ చేసి అది ఎక్కడ చేయాలి చెప్పి అప్పుడు ఏం సుమారు పడదు అప్పుడు నీ ఫేవరెట్ వంటకమైన తింటావా నువ్వు చల్లగా ఇగో ఫేవరెట్ సారీ ఇగో ఈ నగాలు ఆలోచుంటారు అప్పుడు ఒకటే ఆలోచన యాత్ర నడుతుంటాం అందరు కీర్తనలు ఎగుతుంటారు మనం లెప్పుతుంటాము ఇటు వల్ల అటు వల్ల స్వామి ప్రభుజీ ఇది రాయికా జగ సీసీ ఎత్తుకుతుంది ఇక సీసీ పట్టుకొని ఉడుతుంటాం మనం నీళ్ళు తాగేమో అప్పుడు నెత్తికి ఏం సుమారు ఒక్కపారి పోయచ్చువా ఇప్పుడు ఎటువా ఎక్కడ సైన్ చేసాడు ఎటు చీరేటు పోయింది నగాలు ఎటు పోయినాయి ఆ గులాబ్ జామున్ ఎటు పోయింది ఎప్పుడు కాలేజ్ తను ఉంది ఎక్స్పీరియన్స్ అటువంటి అందరూ కూడా అప్పుడు ఏదో ఒక సందర్భం వచ్చింది तो కృష్ణుని ఫిలంలో శబ్దం వినేసరికి గోపికల పరిస్థితి అలాగే సో ఇక్కడ కూర్చుండి కృష్ణుడు ఫిలంలో వాయిస్తాం నైదాత్యం సో గోపికలు అందరూ వాళ్ళు వింటున్నారు కొందరు ఇంట్లో వంటకాలు చేస్తుంటారు కొందరు బట్టలు వేసుకుంటుంటారు కొందరు అడ్డిస్తుంటారు కొందరు పిల్లలు చూసుకుంటారు కొందరు భర్త చూసుకుంటారు కొందరు అత్తలు పని నడుతుంటున్నాయి కానీ ఆ శబ్దం చూసేసరికి అక్కడ చేసే పనులన్నీ వదిలేసుకొని ఎవరంగల వాళ్ళు ఒక్కటే దారి ఈ గుంపులోకి వెళ్ళి ఆ గుంపులోకి వెళ్ళి ఈ విధులోకి వెళ్ళి ఆ విధులోకి వెళ్ళి అందరూ ఒకటే వైపు వెళ్తారు ఎక్కడికి ఇక్కడికి ఈ వంశీ వాటికి వాళ్ళు బట్టలు వేసుకున్నారా లంగ్ వేసుకున్నారా లేదో దుప్పట్టు వేసుకున్నా లేదో కాటికి ఒక కన్ను పెట్టుకున్నారు ఒక చెవు జుంక ఉందో ఏం ఆస్తి ఎట్లా అట్లా అన్నీ వదిలేస్తారు ఇంట్లోకి వెళ్ళి భర్తలు అంటూ ఎటుపోతారు అడి రాత్రి ఇంట్లోకి వెళ్ళి బయట అడగబెట్టే స్థలం రాదు టైం రాదు పోతురు మళ్ళీ ఇంట్లో అడగబెట్టరాదు అందరూ వచ్చేసి వెళ్ళిపోయింది ఇది యమున నది పక్కన ఉంది యమున నది పక్కనే జస్ట్ ఇది యమున నది మీద ఉంది మొత్తం ఇది రేవాపు ఈ వంశీ వాటి కృష్ణుడు ఓహో మీరందరూ వచ్చిండ్రా చాలా సంతోషం కానీ వాస్తవం ఇట్లా వచ్చేది కాదు ఈ సమయంలో నడరాత్రి ఇట్లా వచ్చేది కాదు అందుకు నాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీటింగ్ వెళ్ళిపోండి లేకుంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీ ఇంట్లో పెద్ద ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోండి వచ్చినందుకు థ్యాంక్ యూ వెళ్ళిపోండి ఆలోచించండి అంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయట పడ్డారంటే మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు అయిపోయింది అవుట్ ఆ సమయం ఇప్పటి సమయం కాదు ఇప్పుడు ఎట్టన్నా తిరిగి రాబో ఏమన్నా వేసుకొని రాబో ఎన్ని కేసు పంచాయతీ మళ్ళీ మళ్ళీ ఉంచుకోండి అటువంటి పరిస్థితి కాదు గోపికలు నోటికి ఒక మాట కేవలం వాళ్ళు పెద్ద నేతతో రేవల గీతలు గీతాడు అంతే మనకి ఏమంటారు తల కిందికి వేసుకొని ఏం చేయాలి ఏ కోసం వచ్చినామో ఆ వ్యక్తి అంటుండు అటు కాకుండా ఎక్కడ పరిస్థితి ఎప్పుడైతే మనసులో ఎటు పరిస్థితి తెలియదు ఆడవాళ్ళు గీతలు గీతున్నట్లు అసలు అప్పుడు ఎంత కన్ఫ్యూజన్లో టెన్షన్ ఉందండి ఆడవాళ్ళు కాదు గీతలు గీతున్నట్టే బాగా టెన్షన్ ఉన్నట్టు దేంట్లో కొంచెం ఎన్సైటీ అప్పుడే కృష్ణుడు విషయం ఎంత సైన్ ఉంటుంది పరీక్షించండి సో భగవంతుడు కానీ గురువు కానీ పరీక్షిస్తాడు కృష్ణుడి గుణం ఇది పరీక్షల పాస్ అని దగ్గర తీయదు చూస్తారు మరి నేను దగ్గర ప్రేమ కొద్ది మాట్లాడితే బాగా తీయదే మాట్లాడుతారు మరి వీళ్ళు కొంచెము తిడుతున్నట్టే దగ్గర ఉంటారా కొంచెం నిర్లక్ష్యం చేసి దగ్గర ఉంటారా లేక పారిపోతారా లేక అవమానిస్తారా లేక చేస్తారా అది పరీక్షిస్తారు పరీక్షలో పాస్ అయితేనే మన దగ్గర లేకుంటే ఫెయిల్ అయినా మనకు అవుతాయి ఇక
కృష్ణుడు కూడా పరీక్షించాడు. తను చూసి వీళ్ళందరూ కళ్ళెట్టట్లేదు, అందరు పాస్ అయ్యారు. అప్పుడు ఇక కృష్ణుడు ఇదే స్థలంలో ఎక్కడ కూర్చొని తన స్వరూపం విస్తరించింది. ప్రతి ఒక్క గోపిక అనిపిస్తుంది కృష్ణుడు కేవలం నాతో ఉన్నాడు. ఇంకా మహారాస్ ఆ రాసలీల స్టార్ట్, ఆ నృత్యం ప్రయోజన కనుక కృష్ణుడు పేరేంది గోపీనాథ్. గోవింద్ మదన్ మోహన్, గోవింద మదన్ మోహన్తో సంబంధం, గోవిందకు సేవ, ఇంకా సేవది ఫలితము గోపీనాథ్కు ఇస్తారు. ఏంది ఆత్మ ఇంకా పరమాత్మది మిలన్, ద యూనియన్, ద డివైన్ రీయూనియన్. అదే ఫలితం. జీవితం అంతా చేసే తపస్సుది ఫలితం ఏంది? ఆ సంబంధం, ఆ రాసలీల, ఆ సంబంధం జరిగింది. దేనికోసమైతే గోపికలు నెలలో కొద్ది చలికాలంలో ఒక నెల రోజులు మార్గశీర్ష మాసంలో, మీ ధనుమాసం అంటారు కదా, ఆ మాసంలో వీళ్ళు నెల రోజులు ప్రతిరోజు పొద్దున 4 గంటలకు లేచి చల్లటి నీళ్ళ స్నానం చేసుకుంటా, యమున నది ఒడ్డు మీద దుర్గమ్మని విగ్రహం తయారు చేసి కాత్యాన్ని వ్రతం చేసుకుంటా, దీపం నైవేద్యం మా కృష్ణుని భర్తలాగా పొందాలని. దాని ఫలితం కృష్ణుడు ఆ శరత్ పూర్ణిమ రాత్రికి వచ్చి ఆ ఒక్క రాత్రిలో రాత్రి పూటల బ్రహ్మదేవుడు ఒక రాత్రి రిపేషన్ ఆ సమయం అంత టైము ప్రతి ఒక్క గోపిక అనిపిస్తుంది కృష్ణనాథుడు ఉన్నాడు. ఆ భూతం ఇల్లు ఎక్కడ జరిగింది. మన తెల్లారి అందరు ఎక్కడ పోయారు. ఇంకా ఇంట్లోకి ఏమనిపించలేదు, ఇంట్లోకి బయట పడ్డట్టు ఉండదు. ఏదైతే ఫీలింగ్ రాలేదు రాత్రి అంతా బయట. సో కనుకనే కృష్ణుని సేవలో రిస్క్ తీసుకోవాల్సింది. కళ్ళు మూసుకొని మన పెద్ద ప్రాబ్లం ఏంది, అక్కడనే ఫెయిల్ అయిపోతాం. ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో. ఇప్పుడు మా వాణి మాతాజీ ఉంది, ఆమె జీవితంలో అందరి మీద రిస్క్ తీసుకున్నది. వాళ్ళ ఇంట్లో 2 పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు ఉన్నాయి ఈ యాత్రలోనే. మొత్తం వాళ్ళ కుటుంబాలు అందరూ ముఖం పెట్టుకున్నారు, దగ్గర పెళ్ళిళ్ళు. ఆమె ఈ గోపికల్లాగా నరది ఫులం కూడా వాయించిండు, యాత్రది ఫులం కూడా. ఆమె అన్నది అన్ని పెళ్ళిళ్ళు మారకూడదు, ఇక యాత్రకి వచ్చేసింది. మొత్తం ఫ్యామిలీ వచ్చేసినాడు, ఒక్కరు కాకుండా. రిస్క్ అప్పుడే అనుగ్రహం వస్తుంది. కృష్ణుడు తను నా కోసం ఏం చేస్తావు, రిస్క్ తీసుకుంటావు లేదా? కానీ రిస్క్ ఎప్పుడు ఉంటుంది, నమ్మకం ఉంటుంది. వ్యక్తి మీద నమ్మకంలో రిస్క్ తీసుకుంటావు, లేకపోతే ఎప్పుడు అనుమానంలోనే చిక్కిపోతావు. అనుమానం నీకు ఎన్నట్టు ముంగడు రానియది, సందేహం ఎన్నట్టు ముంగడు రానియది. ఈ గోపికలు కృష్ణుడు ఎప్పుడు మాటినవాడితే పోయినవాడితే ఆ దివ్యమైన ఆనందం అనుభవించబోతుంది. ఇది మహారాజ్ ఇక్కడ జరిగి స్థలంలో మనం కూర్చున్న స్థలంలో గోవిందుని విగ్రహము ఆ మందిరంలో వెలిసింది. అక్కడ గోమాత టీవీ గోపీనాథుని విగ్రహము ఈ వృక్షం కింద వెలిసింది. ఆ విగ్రహం కూడా జైపూర్లో ఉంది. ఈ వంశీవాడి వృక్షం కింద గోపీనాథుడు ప్రకటించింది. ఎందుకంటే అక్కడ చేసిన లీల ఇక్కడ ఉంది కాబట్టి. కృష్ణుడు గోపికలతో ఇక్కడ రాసులు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి కోరిక నేను ఇందులో పాల్గొనాలని. కానీ మనం ఎల్లుండి వెళ్తాం, రేపు ఎల్లుండి ఆ స్థలంకి. లక్ష్మీదేవి కూర్చుని తపస్సు చెప్తుంది, కానీ ఆమెకు ఛాన్స్ లేదు ఇలా పాల్గొనాలని. గోపికలకు అవకాశం ఉంది, కానీ లక్ష్మికి అవకాశం లేదు. ఎందుకు లేదో మనం చర్చిస్తాం. శివుని కోరిక ఇందులో నేను పాల్గొనాలని, కానీ శివుకు ఛాన్స్ ఎందుకు? శివుడు తన పురుష భావాన్ని వదలలేకపోతుంది. కానీ మనం డిసైడ్ చేసుకోవాల్సింది నేను కొన్ని విషయాలు పట్టుకొని ఉంటానా, వదిలేస్తానా. పట్టుకొని ఉంటేనంటే ఇప్పుడు 2 చేతులు సీసా పట్టుకుంటే, నేను గట్టిగా పట్టుకొని ఉంటేనంటే మీరు ఎన్ని ఇచ్చినా నాకు అంత ఎందుకు, చేతిలో పట్టుకుని ఉన్నా. మీరు ఇచ్చిన చేతికి రావాలంటే దీన్ని వదిలేయబడుతుంది. దీన్ని వదిలేసిన 2 చేతులు కాల్ చేసుకుని పడుతుంది. అప్పుడే మీరు ఇచ్చింది నాకు అంతే.
అదేవిధంగా కృష్ణుడు మనకు ఎన్నో ఇవ్వాలనుకుంటుండు, కానీ మనం అన్నీ పట్టుకున్నాము. అనవసరమైన ఫాల్తూ విషయాలు మనం పట్టుకున్నాము. ఒకరోజు మనం అన్నీ బలవంతంగా వదిలిపెట్టే విషయాలు పట్టుకున్నాము. ఇంకా శాశ్వతంగా అవుతుందో దాన్ని మనము పొందలేకపోతున్నాం. పట్టుకున్నాం అన్నీ, నాది నేను ఇలానే చిక్కిపోయింది సంసారం జీవితం. ఇంకా ఏది నిజంగా పొందాలనో, ఏది శాశ్వతం ఉందో దాని విషయం అవగాహన లేదు, దాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా లేదు. సో శివుడు కదా పట్టుకున్నాడు, నేను పురుషుడిని, నేను మహాదేవుణ్ణి, ఇక్కడికి చేరుకోలేదు. సో శివుడు ప్రాధాన్యం ఇచ్చాడు దేనికి? తన పొజిషన్ కాదు, సంబంధంకి. అప్పుడు ఏడ్చుకుంటా ఈ బృందావన్కి మేనేజరు బృందదేవి ఆమెకి వెళ్ళిండు. అవును, మంత్రిని కలవాలంటే ఫస్ట్ పిఎన్ పెట్టాలా? అవును, పిఎన్ కలిపితే మంత్రిని కల్పిస్తాడు, సెక్రటరీ కలవాలి కదా. సో ఇక్కడికి మేనేజరు బృందదేవి ఉంది, తులసి మహారాణి. బృందావనం అంటే ఏంటి? మొత్తం తులసి మొక్కలు ఉన్న స్థలం అది. సో బృందదేవితో రిక్వెస్ట్ చేస్తుంది, అమ్మ మరి శివుడు ఆ పొజిషన్ కలిగిన వాడు మేనేజర్తో రిక్వెస్ట్ చేస్తుండు, ఇలా త్రిశూల్ పట్టుకొని, హే చలా నేను ఎవరిని అన్నామనుకో, ఈ త్రిశూల్ని నేను పంపించి అవునంటారు. త్రిశూలం పక్క పెట్టిండు, రెంచెలు జోడిస్తుండు. అమ్మ మరి నా పరిస్థితి నాకు ఇందులో పాల్గొడుతుంది. ఈ అద్భుతమైన దివ్య లీల ఒక ఆమె అంటుంది, ఈ స్వరూపంలో కాదు, ఈ భావంలో కాదు, మరి ఎట్లా ఏం చెప్తా? ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఈ స్థితికి రావాల్సింది. భక్తిలో ముంగడికి వెళ్ళాలంటే నేను ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఏదన్నా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా. రెండు, వదిలేయడానికి, చేయడానికి. ఈ రెండు స్థాయికి రాకపోతే కృష్ణ కృపరాదు. శివుడు మీరేది చెప్తే చేస్తా, కానీ నాకు అనుగ్రహం కావాలి. అప్పుడు బృందదేవి శివునికి ఒక మంత్రం ఇచ్చి, ఆ మంత్రం చెప్పి నువ్వు మానసరోవర్లో స్నానం చేసిరా, నీకు అనుగ్రహం వచ్చేస్తుంది. అప్పుడు శివుడు ఆ మంత్రం జపిస్తూ ఆ మానసరోవర్లో మునిగి మళ్ళీ పైకి తేలింది. పైకి తెలిసరికి ఇది మొత్తం స్వరూపం చేంజ్ అయింది. శివుడు ఏమైండు? గోపి అయిపోయాడు, గోపీశ్వర్ మహాదేవ్. అప్పుడు పురుషుని శరీరం లేదు, పురుషునిది భావం లేదు, ఏముంది? స్త్రీ శరీరం, స్త్రీ భావం ఉంది. సో స్త్రీ భావం అంటే కేవలం స్త్రీ శరీరం కాదు, చెప్పిన పురుషం అంటే పురుష శరీరం కాదు, సాగించుకునే భావం, డామినేటింగ్ ప్రొపెన్సిటీ, పొందే భావం. ఇది పురుష భావం. స్త్రీ భావం అంటే ఏంటి? అందించే భావం, గివింగ్ భావం. పురుష అంటే ఎంజాయర్, స్త్రీ అంటే టు బి ఎంజాయిడ్. ఇది పురుష స్థితి శరీరం మీద ఆధారపడలేదు, పురుష స్త్రీ ఇది భావం మీద. కొందరు ఆడవాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడు అందరే సాగించుకుని ఉంటారు, అందరికీ కంట్రోల్ చేసి ప్రయత్నం అవుతారు. వాళ్ళ స్త్రీలు వాళ్ళ పురుషులే. కొందరు పురుషులు ఉంటారు, ఏ చెప్పినా ఇట్లనే, వాళ్ళు వాస్తవంగా స్త్రీలే. ఇక తో శివుడు ఇక్కడ గోపే వచ్చి, గోపీశ్వరు మొత్తం స్వరూపం వచ్చింది. అప్పుడు బృందదేవి ఆమెకు సేవ ఇచ్చింది. ఏం సేవ? ఇప్పుడు మందిరం చెల్లాం కదా, శివుడు మొత్తం గోపి. తో ఇది ఈ స్థలంకి, ఏరియాకు బౌండరీ. తో శివుడు క్షేత్రపాలుడు. శివుడు ఎవరు? క్షేత్రపాలుడు. ఈజ్ ద గార్డియన్, క్షేత్రాన్ని రక్షించేవాడు. తో కనుకనే ఈ రాసస్థలిని రక్షించడానికి శివునికి అక్కడ బౌండరీ నిలబెట్టిండు. అక్కడి నుండి నువ్వు ఈ దృశ్యం చూడు, ఇంకా ఎవరైతే పవిత్రం లేరో, ఎవరైతే మొత్తం శుద్ధిగా లేరో వాళ్ళకు లోపల అడుగు పెట్టనీయం. అక్కడి నుండి శివుడు ఈ రాశిని దర్శిస్తాడు, అక్కడి నుండి దర్శనిస్తూ ఆనందం అనుభవిస్తుంది. తో శివుడు ఆ పుష్ప శివుడు. ఇంకా చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. లక్ష్మి ఉంది, శివుడు ఉన్నాడు, ఉద్ధవ్ ఉన్నాడు, బ్రహ్మదేవుడు, సృష్టికి అందరి పెద్ద పెద్ద పర్సనాలిటీస్. కానీ వాళ్ళందరూ బృందావనంలో వస్తారు. మనం ఇంకా
నందగావ్ వెళ్తుంటే అక్కడ శివుడి విషయం ఇంకా చూద్దాం. శివుడు ఏడుతుండు అక్కడ దర్శనంలో. యశోద మాత పాదాల మీద పడుతుండు, అమ్మ తల్లి నీ కొడుకు దర్శనం ఇది అని. యశోదుడు వెళ్ళిపోయి ఇది ఏమవుతారో నేను చూస్తే నా కొడుకు భయపడుతుంది అయితే నీ వేషం చూసి పాములు తేలు జట్టలని తేలి బుడి తిరుగుతుంది నా కొడుకు భయపడ్డాడు అయితే యశోద వెళ్ళబడుతుంది శివుడు. అప్పుడు శివుడు వెళ్తున్నానా మా అయ్యా మరి దర్శనం కదా. కృష్ణ అంటుండు నీ బాస్ ఇప్పుడు తల్లి చేతులు ఉన్నాడు, ఇక తల్లి పర్మిషన్ ఇస్తేనే నీ దర్శనం లేదు. ఇది బృందావనం, ఇది బృందావనం. కేవలం ఈ భావం బృందావనం కోసమే కాదు, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కాదు, భౌతికంగా కూడా అభివృద్ధి పొందాలి. భౌతిక సంబంధం కానీ ఈ భావం అవసరం ఉంది. ప్రభుపాల ఉదాహరణ ఇస్తారు. ఒక హైకోర్టు జడ్జు లేక సుప్రీంకోర్టు జడ్జ్ అతను కోర్టులో ఎంట్రీ కొడితేనే, కోర్టులో ఎంట్రీ కొడితే అందరూ ఏమిస్తారు నిలబడి లేదా సలాం ఇస్తారు. యువర్ ఆనర్ అంటారు. అతను ఒక్క స్టేట్మెంటు ఎన్నో జీవితాలను డిసైడ్ చేస్తారు. అంత పవర్ ఉంది ఆ వ్యక్తిత్వం. కానీ ఆ సుప్రీంకోర్టు జడ్జు ఇంటికి వస్తాడు సాయంత్రం. ఆ జడ్జికి వచ్చిన మన్మడు ఉన్నాడు. మన్మడిని చూడగానే జడ్జి ఇంటికి రాగానే మన్మడు టాటా గుర్రంజీ గారు ఒకనాడు తాతయ్య ఏంద్ర ఎట్లా రాడుతున్నా గుర్రం గారు ఉంటాం కాడే రాడుతున్నా నేను ఒక్కడి పెన్ను మీద రాస్తే అంటే నీ జీతం ఏందో అంటాడు. అట్లా ఏమవుతాడు ఆ కోటు బీటని పక్క పెట్టుకొని బ్యాక్ అవుట్ వేసుకొని గుర్రం అవుతాడు. మన్మడు వీపు కూర్చుంటాడు, చేతిలో బిస్కెట్ పైన గుర్రం ఇంకా చిన్న పిల్లలు కట్టబడతాడు, కొడతాడు. గుర్రం నడు మెల్లి నడుతాడు. మళ్ళీ ఆగుతాడు. గుర్రం నడతలేమంటే గుర్రంకి ఆకలి అవుతుంది అంటాడు. గుర్రంకి ఒక బిస్కెట్ ఇస్తే గుర్రం నడుతుంది. మన్మడు తీసి ఒక బిస్కెట్ నోట్లో పెడతాడు. ఆ బిస్కెట్ తినేమవుతుంది గుర్రం నడుతుంది. మన సుప్రీంకోర్టు జడ్జు తన చిన్న మన్మడు గుర్రం ఎందుకు పెట్టాడు? ప్రేమ సంబంధం. గుర్రం కాకుండా నేను సుప్రీంకోర్టు జడ్జి అని చెప్తే ఉంటుంది మన్మడి దగ్గరికి వస్తాడా? సంబంధం అవుతుందా? కేవలం ఆధ్యాత్మికం కాదు, భౌతికంగా కూడా ఏ సంబంధాలు ఏ పొజిషన్లు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా. అన్ని తడ పొజిషన్లు తెచ్చినావా సంబంధాలు పడే ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలా. నువ్వు బయట ఏమున్నావు, బయట ఇంట్లో అయితే నువ్వు కేవలం ఒక భర్త ఉన్నావు, ఒక తండ్రి ఉన్నావు, అంతే. నువ్వు ఒక తల్లి ఉన్నావు. నువ్వు బయట ఏమన్నా ఉండొచ్చు, బయట వందల వేల మంది చేతులు ఆడుతుండొచ్చు, కానీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులకి చేతులు ఆడబడతాను నువ్వు. అప్పుడేమైతే అప్పుడు ప్రేమ సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక కూడా కృష్ణుని చేత గురువు చేత ఆడే శక్తి ఉంటేనే మూడేళ్ళగలుగుతా. నీ పొజిషన్లో నీది నేను అది అనుకుంటా అహంకారం ముంగడ వేసినావా ఎన్నో అనుగ్రహం రాదు, దూరం అయిపోతుంది. నీ మనసు చంచలమైపోతుంది. కనుకనే గురువు ముంగట కృష్ణుని ముంగట ఎప్పుడు ఎట్లుండాలి? లొంగిపో ఉండాలి. నేనేం లేదు, నేను కేవలం మీ దాసం. మీరు నన్ను వాడుకుంది, మీరు ప్రేమ కొద్ది కగులుకున్నా మీ పట్ల అంతే గౌరవం ఉంటుంది. మీరు నన్ను ఇసి తన్నినా మీ పట్ల అంతే ప్రేమ, ఇంకా ఎక్కువ ప్రేమ వస్తుంది. మన పరిస్థితి ఉంది, ప్రేమ కొద్ది కగులితే మంచోళ్ళు 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 నేను గట్టిగా మాట్లాడాలి. నువ్వు గట్లు అన్నాడు, నువ్వు గిట్లు అన్నాడు, నేను ఎట్లా కనబడుతున్నా, నువ్వు ఎట్లా ఎత్తాడా, నువ్వు గట్ల ఎత్తాడా, ఎట్లా అంటాడా, గట్లా అంటాడా, అందరూ కూడా మేము విలువ తీసి అని ఏమవుతుంది కదా, దూరం అవుతుంది కదా. కానీ దూరం అయితే నష్టపడి దేవుడు, దూరమైన వాళ్ళు నష్టపడి అతనికి పని అవుతుందా? అతనికి ఏం కాదు. నువ్వు లేకపోతే ఇంకో లేకపోతే ఇంకో. కానీ మనం ఆలోచించాల్సింది నాదే, నేను ఇంత లాభపడితే ఇంత నష్టమైంది. ఈ భావం చాలా ముఖ్యమైనది. దుఃఖంలోకి వచ్చిన దేని కోసం? ఆ భావం కోసం. బృందావనం వచ్చి ఈ భావం రాకపోతే ఆధ్యాత్మికం ఒక షో అయిపోతుంది, కృష్ణ చైతన్యం ఒక షో అయిపోతుంది. చూపించడానికి కృష్ణ చైతన్యం ఇది చూపించడం కాదు, ఇది అనుభవించడం. వీడు ఎక్స్పీరియన్స్ దాట్. శివుడు ఎక్స్పీరియన్స్ చేసి లక్ష్మీదేవికి అనుమతి లేదు,
లక్ష్మీదేవి ఈ రోజు వరకు యమున నది అటువైపు ఒక వనం ఉంది, బేలవనం, అక్కడ కూర్చొని తపస్సు ఎత్తుంది. ఎందుకు? ఆమె తన ఐశ్వర్యాన్ని వదిలిపెట్టడానికి సిద్ధం లేదు, గోపికల్లాగా పేడ పిడికలు తీయడానికి సిద్ధం లేదు, గోపికల్లాగా ఆవుల కోసం గడ్డి కోసం సిద్ధం లేదు, గోపికల్లాగా పాలనకు సిద్ధం లేదు. నేను కాబట్టి నేను చెప్తాను ఉండకండి. ఈ రోజు వరకు తపస్సు ఎత్తుంది అక్కడ. చెప్పండి, గోపికలకి ఏ అవకాశం కలిగిందో ఆమె కలుగుతలేదు. లక్ష్మి మనం వెళ్దాం. నేను కూడా చాలా సంవత్సరాలు అయిపోగా 2009లో పోయినట్టు మేము. అప్పుడు నేను 200-300 అప్పుడు వెళ్ళడం పోలేదు. ఇప్పుడు నేను గుడిలో పొద్దు చెప్పిన ఈసారి మేము ఖచ్చితంగా పోవాలి బేలవని చూడాలి. మనము అందరము లక్ష్మి 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 అని మనము దీపాల రోజు నా లక్ష్మి కొంచెం అనుగ్రహించే తల్లి 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 అని. ఇక్కడ తల్లి ఎందుకు చూడండి, అక్కడ వేమనాడు వెళ్తాం, రాయేశ్వరుడు ఎందుకు చూడండి. సో రాయేశ్వరుడు నిజమైన అనుగ్రహం కావాలంటే రాయేశ్వరుడు ఎందుకు చూడాల్సింది, అప్పుడు అనుగ్రహం వస్తుంది. వేములవాడలో ఉన్న రాజరాజేశ్వరుడు ఏం చెప్తుంది, ఇక్కడ గోపే ఉన్నాడు, కృష్ణ కృప కోసం పరితపిస్తుండ ఆయన. అవునదా? మనం పని చేయాల్సింది. అప్పుడు నిజంగా వాస్తవంగా ఆ శివుని అనుగ్రహం వచ్చింది. వైష్ణవానం యథా శంభో, అన్ని వైష్ణవుడి గొప్పమైన వైష్ణవుడు శివుడు. అతని దగ్గర ఆ శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, మనకి ఇచ్చేది. కనుకనే వాస్తవంగా ఇక్కడ శివుడు అదానికి కలిసి మీ హృదయంలో ఏ భక్తి ఉందో ఆ భక్తి మాకు ఇవ్వండి. శివుడు కైలాసంలో కూర్చుండి పార్వతికి ఏమని చెప్తుండు, ఏం ముచ్చట పెడుతుండు? పద్మపురాణం ఏంది? ఇది కేవలము శివ ఇంకా పార్వతి మధ్యలో ముచ్చట. ఏం ముచ్చట? కృష్ణ కథ. పార్వతికి కూడా బోధించబడుతుంది. శివుడు నిరంతరం పార్వతికి బోధిస్తుండు. దేని మీద? కృష్ణతత్వం మీద. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరామే చెప్తుండో పార్వతి రామనామం చెప్పది అని. అవునదా? ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. అన్ని ఆరాధనపైకి శ్రేష్టమైంది విష్ణు ఆరాధన. చెప్పేది ఎవరు? శివుడు చెప్తుంది పార్వతికి. కైలాసంలో కూర్చొని నిరంతరం ఇదే బోధిస్తుండు. నిరంతరం శివుడు ఏం చెప్తుండు? జపం చేస్తుండు. ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తుండు. ఎవరి ధ్యానము? అయ్యే ధ్యానం. కనుగొనే శివుని అనుగ్రహం పొందాలని ఏం చేయాల్సింది? అతనికి ఏం నచ్చితే అది చేయాల్సింది. అతడు ఏమి ఇప్పుడు అది చేయాల్సింది. మన పిల్లలు ఏం మనం చెప్పినట్టు చేస్తే ఏమవుతుంది? మనం సంతోషపడి కాల్సి ఇస్తాం. అవునదా? అదేవిధంగా తండ్రి ఏం చేస్తుందో అది మనం చేయాల్సింది. తండ్రి చెప్పిన మాట చేయాల్సింది. అప్పుడు తండ్రి అనుగ్రహం వచ్చింది. కనుగొని ఆ స్థలం ఉంది. ఇది చాలా అద్భుతమైన వృక్షం ఉంది. కల్ప వృక్షం ఉంది. మనం బట్టి వెళ్ళగడం ముందు దాని కొమ్మకి అందుతుంది, గట్టిగా కగులుకుంది. కానీ భౌతికం అడగలేదు. భౌతికం అడిగింది అనుకోరు, ఇది కానీ అది కానీ నెరవేర్చాను కాదు, నెరవేరుతుంది. కానీ మళ్ళీ దానివల్ల బాధ వస్తాయి. ఇక్కడ ఇంత ఖర్చు పెట్టుకుంటే టైం రాసుకుని దాంట్లో రాలేము. ఇక్కడ వచ్చిన కేవలము ఆ కృష్ణుని కృప కోసం, ఆ కృష్ణ భక్తి కోసం. ఎందుకంటే చివరికి ఆత్మది నిజస్వరూపం. అది ఆత్మ కావాల్సింది. అది ఆత్మకి ఏం కావాలో దానికోసం ఇక్కడికి వచ్చిన అది కోరుకో ఖచ్చితంగా ఇక్కడ పూర్తవుతుంది. హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ వంశీ భట్ की जय, गोपेश्वर महादेव की जय, निताई गौर प्रेमानंद. ఇప్పుడు ఆటోలు రెడీ